నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం. విజయవాడలో రేణు దేశాయ్ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకి హాజరు, రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి. కొల్లేరు నుంచి ఉప్పటేరు కలిసే చోట పూడిక పెరిగిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి సమాలోచన చేశారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించడం జరిగింది. మొత్తం 5 అంశాలపై వారికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోపు దీనికి సంబంధించిన నివేదిక తయారు చేయనున్నట్లు తెలిపారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబుతో సహా అంతా కష్టపడి పనిచేశారని వివరించారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైసీపీ సర్కార్ చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని నిమ్మల రామానాయుడు తెలిపారు. రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఉన్న ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా కొత్త కాలువ నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపైన మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర సహకారంతో బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు, ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా 11 కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ వాస్తవంగా అది ప్రస్తుతం 17,500 క్యూసిక్లు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. మొన్న 50,000 క్యూసిక్లు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని 37,500 క్యూసిక్ల నీరు పెంచేటువంటి విధంగా టీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా నేషనల్ హైవే 9 కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో, ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది. అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డివైడ్ చేసుకుని ఆ ఓల్డ్ ఛానల్ ని ఒక 5,000 10,000 క్యూసిక్లకి మరి పరిమితం చేసుకుని ఏదైతే దానికి ప్యారలల్ గా మరి ఒక న్యూ కెనాల్ ని మనం తీసుకుని దానికి ఒక 20,000 క్యూసిక్లకి న్యూ ఛానళ్ళు మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది, 30,000 క్యూసిక్లకి అయితే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్ కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు క్లియర్ కట్గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం 12,000 క్యూసిక్లకు మాత్రమే అక్కడ అవకాశం ఉంది. అంచేత దీన్ని 30,000 క్యూసిక్లకి పెంచడానికి, అదేవిధంగా 40,000 క్యూసిక్లు పెంచడానికి కూడా ఎన్కేపాడు నుంచి కొల్లేరుకి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక ఎస్టిమేట్ చేసుకోమని చెప్పేసి 2 జిల్లాల సంబంధించినటువంటి మహిళలకి ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డితో సహా అధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి కలిశారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు. కర్ణాటక బస్సులో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల కోసం, విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీనటి రేణు దేశాయ్ తెలిపారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చాను. నేను అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని తెలియజేశారు. వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రేణు దేశాయ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నా అఖిరా గానీ అదే టీచర్స్ కి అదే చెప్తున్నాను, నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు. బికాస్ పిల్లలు మీతో ఉంటారు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు. బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఒక
ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు, ఒక మడ్ ముద్ద, అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ into a responsible, educated and a sensible human being, because the time spent with you all is more than what they spent with the parents nowadays. And అన్నిటికన్నా పెద్ద విలన్ మన సొసైటీలో మన జీవితంలో అజ్ఞానం. సో నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ హౌ ద టీచర్స్ గివ్ ద నాలెడ్జ్. బికాజ్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో తెలుసు, కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్, అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాస్ ఆఫ్ ద టీచర్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అ టీచర్ హ్యాస్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్. ఆల్ ఆఫ్ యూ హియర్ ద టీచర్స్ హు ఆర్ ప్రెసెంట్, ఎస్పెషల్లీ ద ఫీమేల్ టీచర్స్, బికాస్ తల్లి తర్వాత మీరే, ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఉంది మీకు. సో ఇక్కడ ఉన్న టీచర్స్, female teachers and who are going to be watching me on the camera, it is my sincere request, because the future of the country lies in your hands literally. Ante it is not like చెప్పడం గురించి కాదు, because you guys are the one who mold the future generation. చిన్న పిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు, పెద్ద లీడర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే, ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది. ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్, హౌ షీ ఫాట్ అన్ ఎంటైర్ సిస్టమ్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ అన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ సొంతగా ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి, అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు. ఇప్పుడు ఏలూరు నగరంలో పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్ వద్ద ఈ రోజు మహిళా పోలీస్ కానిస్టేబుల్ దేహదారిద్ర్య పరీక్షలు జరిగాయి. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో మహిళా కానిస్టేబుల్ పోస్టులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. వాళ్ళకి మెయిల్ వస్తుంది, వాళ్ళకి మెయిల్ అయితే ఇప్పుడు మెయిల్ పెట్టుకుంటారు, వాళ్ళకి మెయిల్ సక్సెస్ఫుల్ గా అప్డేటెడ్ అని చెప్పి వస్తుంది. మళ్ళీ చూసుకొచ్చేది Chest number 4869. Chest number 4869. మార్నింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే వెళ్ళాలి, టైం ఉంది, గ్రూప్ కింద వెళ్తున్నారు. అలా కాదు, మా అందరూ ఈ సింగిల్ గా పరిగెట్టండి, అందరూ గ్రూప్ కింద ఫాస్ట్ అమ్మాయి 76 ఎత్తుకోవాలమ్మా, ఎత్తుకోవాలి, స్పీడ్ ఎత్తుకోవాలి. అమ్మాయి ప్రేరణ నిన్న మంచి
జిలుగుమిల్లి నుంచి మక్కినవారిగూడెం వరకు 23 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గెలిచిన 6 నెలల కాలంలోనే ₹1 నిధులతో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు చేతుల మీదుగా నేడు పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. 23 ఏళ్ల తర్వాత ఈ రోడ్డుకి పూర్వ వైభవం కలిగించినందుకు స్థానిక గ్రామస్తులు ఎమ్మెల్యే చిరి బాలరాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు. जय बोलो गणेश महाराज के जय श्री राम जय हनुमान అయితే ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా మన అభివృద్ధి చెందుద్దని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 23 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన 2 నెలల్లోపే ఈ రోడ్లకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 90% పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకించి నా మండలం జీలిమిల్లి మండలం నా స్వగ్రామం కాబట్టి నేను జీలిమిల్లి మండలంకి ఎక్కువ నిధులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ జీలిమిల్లి నుంచి పాల్సి వెళ్ళేటువంటి రోడ్డు గత 25 సంవత్సరాలు బట్టి ఇలాగే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడి చాలామంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకించి దీనికి ₹1 నిధులు మంజూరు చేయడం జరిగింది. తక్షణమే వాటిని నిధులు విడుదల చేయడం బట్టి ఈరోజు కాంట్రాక్టర్ గారు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే మేము జీలిమిల్లి మండలం కానీ పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి ఏ ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు లేకుండా ఉండకూడదు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే వాటర్ సమస్య, అలాగే కరెంట్ సమస్య ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఈ 6 నెలల్లో మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా మాపై ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము అమ్ము చేయకోకుండా అభివృద్ధి పదంలో పోలవరం కాన్స్టిట్యున్సీని తీసుకువెళ్ళే విధంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. అలాగే లోకల్గా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు వెనుకబడి ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కూడా రోడ్లు లేని దుస్థితి గత వైసీపీ పాలన దుస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో సీసీ రోడ్ ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఈరోజు సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలామంది గత 5 ఏళ్లలో చాలా బాధపడి కనీసం వాళ్ళ పండగ చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు పండగ ఇంకొక 4 రోజులు ఉందనగానే దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో ఈ రోజు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగే అర్ధరాత్రి 12 గంటల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. భారీ జన సందోహాల మధ్య చింతమనేని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం మండలం సింగనపల్లి గ్రామంలో ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు జైపాల్ సింగ్ ముండా చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడారు. మనం ఒకసారి గుర్తుకుంటాం. ఎవరిని ఆదర్శంగా తీసుకుని మనందరూ కూడా మంచి మార్గాలు ప్రయాణిస్తాం. ఇవన్నీ కూడా మంచి మంచి పరిణామా. మీ అందరూ కూడా విద్యావంతులు కాబట్టి మీ అందరూ కూడా వారి గోల్ పట్టుకుని దాని ప్రకారంగా నడుచుకుంటూ నేడు జైపాల్ సింగ్ ముండా గారి వారి గురించి తిరిగి వాళ్ళకు గొప్ప మహనీయులు, బహుముఖ పరిజ్ఞానశాలి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగాలకే కొన్ని అంశాలు రచించడం అంటే మంచి తెలివిగలగా ఆ రోజు ఆ మీటింగ్ కూడా గొప్ప మహనీయుడు. అలాగే మన ఎస్టీ కోయ మన జాతిని మరింత బలోపేతం పొందడానికి అనేక ఉద్యమాలతో, అలాగే మన యొక్క జాతిని మంచి పెద్దతనానికి ఆర్డర్ పోటీతో కూడా ఆగితే ఒలింపిక్స్ తోటి బంగారు పథకం సాధించటట్టు చాలా మంచి పరిణామం. ఇలా ఒక పార్టీని స్థాపించి సుమారు 33 మంది ఎమ్మెల్యేస్ గెలిపేస్తున్నటువంటి ఘనత మన నాయకులు తెద్దు కనుక ఇలా చర్చి అందరూ మటుకు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. మన ఆదివాసీ గిరిజన నాయకులకు వారందరూ కూడా తెలియని బయటవాదులు కానీ చాలా మంది ప్రాణత్యాగం మన జాతి కొరకు అనేక ఉద్యమాలు పొందుతారు, మన అభివృద్ధి కొరకు అనేక త్యాగాలు పొందుతారు. వారిని కూడా అందరినీ మన నాయకులకి అందరికీ కూడా స్మరిస్తాం. మన యొక్క బాధ్యత వారిని మనడి ఆదర్శంగా తీసుకుని మనందరూ కూడా ముందడికి అందువాలి. వారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తు రాసుకోవాలి. వారికి ఎవరిని మన టార్గెట్ తుంగి ఓరు అడిదే వారి యొక్క సలహా సూచనలు ఏ విధంగా నేర్చుకుంటారు. వారి పుస్తకం కూడా మనకు చదవాలి. చదువుకు వారు ఏ స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి అందడానికి ఏ విధంగా కష్టపడతారు. కింద స్థాయి నుంచి ఏలూరు నగరంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు పోలీస్ సంక్షేమ దివాస్ సందర్భంగా జిల్లాలోని పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోం గార్డ్స్ యొక్క సమస్యని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలను పరిష్కరించడం కోసం దశల వారీగా ఉద్యమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం పిలుపు మేరకు ఏలూరులోని పవర్పేటలో ఉన్న అన్ని భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, అజయ్ వహించారు. ఈ మధ్య మెమో మార్కెట్ అవగాహన కలిగితే బాధ్యత కూడా ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వాలి రైతులు నాకు సమీకరిస్తున్నారు. చర్చలు జరిపించే ప్రత్యేక నాకు ఇంకా రైతుల మీద మనం సమీకరణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరు రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్ని భాగంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు తీర్మానాలు కూడా ఈ సమావేశంలో చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో ఆందోళనలు పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కౌలు రైతులకి పంట రుణాలు అందడం లేదు. ఇవాళ బ్యాంకులు ఎక్కడ కూడా కౌలు రైతులు రుణాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ బ్యాంకర్ల కమిటీలో మేము కౌలు రైతు రుణాలకు సంబంధించి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడి చెప్తున్నారు తప్ప ఆచరణలో కౌలు రైతులకు ఎక్కడ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇవాళ 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రబీ సీజన్ లోనే సరే కౌలు రైతు రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రైతాంగ ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ జిల్లాలో గడిచిన 5-6 మాసాల కాలంలో ముసునూరు కానీ నూజివీడు కానీ అలాగే ఇతర మండలాల్లో ఇవాళ వ్యవసాయ అప్పులతోటి రైతాంగం ఆత్మహత్య చేస్తున్నారు. మరి ఆత్మహత్య చేస్తున్న రైతాంగానికి ఇవాళ ప్రభుత్వం నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆదుకోవాలి. రైతాంగ ఆత్మహత్య నివారణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. మరి రబీ పంట కూడా నాట్లు పూర్తవుతా ఉన్నాయి. ప్రతి వరకు పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి లేదు. బడ్జెట్ నిధులు కేటాయించామని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు పెంచుకోమని చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ఎప్పుడు అనే దాని మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం నిధులు వెంటనే విడుదల చేసి రైతాంగానికి అందించాలి. అలాగే కౌలు రైతులు కూడా ఎటువంటి షరతులు లేకుండా ఇవాళ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా పంట కాలంలో వచ్చే ఈ రబీ తర్వాత పంట కాలం బాగు చేసే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆధునీకరణ చేయాలి. అట్లాగే వాళ్ళ గ్రామాల్లో ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు కూడా బాగు చేసి ఆ చెరువులు ఆయకట్టుకి సంబంధించి స్థిరీకరణ చేసే దానికోసం ఇవాళ చింతలపూడి అలాగే తాడిపూడి ఎత్తుపాల పథకాలు పూర్తి చేసి ఆ నీటి ద్వారా ఆ చెరువులు నింపే పని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాము. చింతలపూడి ఎత్తుపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలి, నిధులు కేటాయించాలి. ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకంలో భూములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం. విజయవాడలో రేణు దేశాయ్ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకి హాజరు, రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.